హాయ్ హలో వెల్కమ్ టు బేబీ కిచెన్. పిల్లలకి బయట నుంచి తెచ్చిచ్చే నూడిల్స్ కాకుండా మనం ఇంట్లోనే ఇప్పి నూడిల్స్తో సూప్ టైప్ కాకుండా ఇలాగా డ్రైగా నాన్ స్టిక్కీగా నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 4 రీల్స్ తీసుకున్నాను ఇప్పి నూడిల్స్. సన్నగా కట్ చేసిన ఆనియన్స్, వెల్లుల్లి, అలాగే క్యారెట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 2 కోడిగుడ్లు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆ 4 రీల్స్ ఇప్పి నూడిల్స్ ఉడికిన నీళ్ళు పోసుకొని కొంచెం కాగినాక కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కొంచెం నూనె వేయండి ఆ నీళ్ళలో. ఎందుకంటే నూడిల్స్ అనేవి అతుక్కోకుండా ఉడుకుతాయి, బాగుంటుంది. ఈ 4 రీల్స్ అనేవి అందులో వేసేసి ఉడకనిద్దాం. కొంచెం సాఫ్ట్గా ఉడికితే చాలండి, మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. 95% ఉడికితే చాలు. చూడండి, ఒకదాన్ని తీసుకొని అలా ఒత్తి చూపిస్తాను మీకు. అదిగోండి, అలా ఉడికితే సరిపోతుంది. ఈ నీళ్ళని కొంచెం చల్లారినాక జల్లెడి గిన్నెలోకి వడకట్టేసుకొని ఆ జల్లెడి గిన్నెలోకి వడగట్టిన నీళ్ళన్నీ పోయేంత వరకు పక్కన పెట్టేసి ఆరనిద్దాం. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక అందులో ముందుగా మనం తీసుకున్న జీలకర్ర కొంచెం అట్లా చిట్లినాక దాంట్లో సన్నగా తరిగి పెట్టిన వెల్లుల్లి, అవి కూడా కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేయండి. అవి కూడా కొంచెం హీట్ అవ్వాలి, కొంచెం వేగనిద్దాం మనం. బయట నుంచి కాదండి, పిల్లలకి ఇంట్లో ఇలాగా చేసి పెట్టండి ఇప్పి నూడిల్స్తో. వాళ్ళకి హెల్త్ కూడా బాగుంటుంది, బయట నుంచి తెచ్చి ఇవ్వకండి. క్యారెట్ అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత కరివేపాకు వేద్దామండి. కొంచెం అది కూడా వేగినాక మనం 1 స్పూన్ ఉప్పు వేద్దాం. ఎందుకంటే ముందు కొంచెం వేసాం కదండి, అందుకని చూసి వేసుకోండి ఉప్పు అనేది. నేను కొంచెం వేసాను. చూడండి, అలా వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న కోడిగుడ్లు పగలగొట్టి అందులో వేసేద్దాం. 2 కోడిగుడ్లు వాడుతున్నాను, మీరు ఇంకా ఎక్కువ వాడుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుందామండి. చూడండి, ఇలా మిక్స్ అయింది. కోడిగుడ్డు కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం చల్లార్చుకున్న నూడిల్స్ అనేవి అందులో వేసేద్దాం. చూడండి ఎలాగ ఉన్నాయో, మెత్తగా లేకుండా నాన్ స్టిక్కీగా ఉన్నాయి. ఇప్పుడు ఇప్పి మసాలా ప్యాకెట్ ఉంటుంది కదండి, 1 రీల్కి 1 ప్యాకెట్ కదా, 4 రీల్స్కి 4 ప్యాకెట్స్ ఇలా కట్ చేసి నేను ఆ పౌడర్ అనేది ఇందులో వేసేసాను. మసాలా పౌడర్ అనేది నేను విడిగా ఏ కారం వేయనండి, ఈ మసాలా పౌడరే సరిపోతుంది పిల్లలకి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాము. చూడండి, నచ్చిందా? నాన్ స్టిక్కీగా వచ్చింది. ఇంట్లో ట్రై చేయండి. మీరు ఎలా ట్రై చేస్తారో, మీరు ఎలా చేసుకుంటారో నాకు కూడా కామెంట్ బాక్స్లో ట్రై చేసి చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.